హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. అందరూ చెప్పండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని ప్రేమించి ఇంతవరకు సురక్షితంగా దేవుడు నడిపించాడు. అయితే మన క్షేమము భద్రత ఈ భూమి మీద దేవుడే అయి ఉన్నాడు. దేవుడు మనకు చూపించిన ఈ శ్రేష్టమైన మార్గంలో మనము నడుస్తూ ఆయన్ని సేవించుట మన జీవితాలకు ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత, భాగ్యము. మొదటి లోకములో అనగా మానవుడు దేవుని చేత సృజించబడిన పిమ్మట ఆ మొదటి కాలంలోనే ఆదాము హవ్వలు వారి సంతానమైనటువంటి ఆ పిల్లలుగా వృద్ధి చెంది నోవహు కాలము వచ్చేసరికి ఆనాటి భూమి ఎంతగా చెడిపోయిందో, మనుషులు దేవుని ఎంత దుఃఖ పెట్టారో, బాధ పెట్టారో ఆదికాండం 6వ అధ్యాయంలో మనకి వ్రాయబడి ఉన్నది. అయితే అప్పుడున్నటువంటి ఆ లోకము, ఆ మనుషుల పరిస్థితి దేవుడు చూచి హృదయంలో ఎంతో నొచ్చుకొన్నాడని, సంతాపపడ్డాడని దేవుని వాక్యంలో వ్రాయబడతా ఉంది. నేను ఎందుకు ఈ మానవులు చేశాను అనేటటువంటి పరిస్థితిలోకి వచ్చింది. మానవులు చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు అని వ్రాయబడింది. ఎందుకు మానవ జీవితంలో దేవునికి అంత వ్యతిరేకమైనటువంటి స్థితి మానవుడు కలిగి ఉన్నాడు? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎందుకంటే 3వ వచనం అక్కడ 6వ అధ్యాయంలో, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. 6వ అధ్యాయంలో ఆదికాండములో వారు తమ అక్రమం విషయంలో నరమాతులై ఉన్నారు. అక్రమము అంటే ఏంటి చెప్పండి? క్రమము కానిది, దాన్ని అక్రమం అన్నారు. వారి అక్రమ విషయంలో వారు నరమాతులై ఉన్నారు, అంటే శరీరులై ఉన్నారు. అంటే శరీరము దాల్చినటువంటి శరీరరీతిగా ఆదామును దేవుడు నేలమంటితో చేసిన తర్వాత ఆదాము తప్పిపోయిన కారణాన్ని బట్టి యావత్ సంతానం అంతా అలాగే తప్పిపోతూనే ఉన్నారు. అందరూ కూడా ఆ క్రమము లేదు, అక్రమము. మాటల్లో అక్రమము, బ్రతుకులో అక్రమము. కాబట్టి ఒక క్రమము లేదు. ఒక కుటుంబాన్ని దేవుడు చేశాడు, ఆ కుటుంబం క్రమంగా ఉండాలి, ఆ కుటుంబం వారి వారి బాధ్యతలు నిర్వహించాలి. ఆ కుటుంబంలో ఎవరు క్రమము తప్పినా ఆ కుటుంబము నిలవదు. మొదటి ఆదాము హవ్వల కుటుంబము దేవుని మాట వినలేదు కాబట్టి వారు దారి తొలగిపోయినప్పుడు, దేవుని ఆజ్ఞను మీరినప్పుడు దేవుడు వారిని తోటలో నుండి పంపించి వేశాడు. తర్వాత మరి ఆ యొక్క ఆదాము నుండి వచ్చినటువంటి సంతానమైనటువంటి కయీను వృద్ధి చెందాడని గత వారాల్లో మనం విన్నాం. కయీను సంతానము శరీర సంబంధులుగా అయిపోయారు. తర్వాత ఆదాముకు ఆ వంశావళిలో మనము చూసినట్లయితే మరి దేవుడు హేబేలు చనిపోయిన తర్వాత, హేబేలు చంపబడిన తర్వాత ఆదాముకు పుట్టినటువంటి ఆ కుమారుడు దేవుడు షేతుని అనుగ్రహించాడు. ఆ షేతుకు కూడా కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోష్ అని పేరు పెట్టాడు. అప్పుడు వారు దేవుని నామాన ప్రార్థన చేయడము ప్రారంభించారు. వారు దైవ సంబంధులుగా కొనసాగితే కయీను సంతానము శరీర సంబంధులుగా కొనసాగారు. ఒకరు ఆత్మ సంబంధులు, ఇంకొకరు శరీర సంబంధులు. ఈ రీతిగా
కాబట్టి ఆ శరీర సంబంధులై మనుషులు దేవుని క్రమాలు మార్చేశారు, దేవుని మార్గాలు చెరిపేశారు, దేవుడు నిర్ణయించిన నీతిలో జీవించట్లేదు. అది దేవుడు చూసినప్పుడు చాలా బాధపడ్డాడు. అంటే తన పోలిక తన రూపం ఇచ్చి తన ప్రతినిధులుగా తన యొక్క రూపముగా మానవులు చేసి ఒక నీతి, న్యాయము, ఒక క్రమము, ఒక మంచితనము వాళ్ళ ద్వారా జరిగించాలని దేవుడు అనుకుంటే వారి జీవితాల్లో చెడుతనము అధికమైపోయింది. అందుకే అక్కడ 11వ వచనంలో మనం చూస్తాం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండేరి. 8వ వచనంలో చూస్తే అటువంటి దుష్ట మనుషుల మధ్య ఒక ఆయన నివసించాడు, ఆయనే నోవహు. 8వ వచనం, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ ఒకే ఒక వ్యక్తిని చూస్తాము. నోవహు వాళ్ళందరూ మార్గం తప్పి తిరిగి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే దేవునితో నడిచినటువంటి వాడు ఎవరు? ఈ నోవహు. మరి ఈ సమాజంలో మనం ప్రత్యేకమైన దేవునితో నడవాలా వద్దా? నోవహు పట్ల దేవుని కనికరము, దేవుని కృప ఉంది. అందుకే దేవుడు ఈ భూలోకాన్ని నాశనం చేస్తాను అని చెప్పి అనుకున్నప్పుడు నోవహుతో దేవుడు తన నిబంధన చేశాడు. 13వ వచనం 6వ అధ్యాయంలోనే దేవుడు నోవహుతో, సమస్త శరీరం మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. మార్గం చెరిపేసి దేవునికి అనుకూలంగా కాకుండా చెడుతనము వృద్ధి చేసి, అక్రమం వృద్ధి చేసి, మరి బలాత్కారంతో నింపి ఈ లోకములో ఎక్కడ కూడా దేవునికి అనుకూలమైనటువంటి మరి వాతావరణం లేకుండా చేసి పడేశారు మనుషులు. అటువంటప్పుడు దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో వారి అంతం వచ్చేసింది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. 14వ వచనంలో, చితిసారకపు మానుతో నీ కొరకు వాడ చేసుకో, అరల పెట్టి ఆ వాడను చేసి లోపట వెలుపట దానికి కీలు పూయవలను. కీలు అంటే ఈ తారు లాంటి పదార్థం. అంటే వాడ ఎంత చక్కగా చేసినా నీరు లోపలికి వెళ్ళకుండా పైన లోపట కీలు పూయాల. ఈ తారు లాంటి పదార్థాన్ని, ఆ కీలుని పూస్తే మరి ఆ నీరు లోపలికి వెళ్ళదు. దేవుడు ఇవన్నీ చెప్పాడు. అప్పుడు వాడేమిటో ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రళయం అంటే ఏమిటో అసలు వారికి తెలియదు. అది వరకు భూమి మీద వర్షం కూడా పడలేదని బైబిల్లో రాసి ఉంది. చదవండి, ఆదికాండము 2వ అధ్యాయము. అక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు 5వ వచనం ఉంటుంది. 2వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం. అది వరకు పొలమందలి ఏ పొద భూమి మీద ఉండలేదు, ఏ చెట్టు మొలవలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. అది అంటే వర్షం అప్పటికి తెలియదు, వాన కురిపించలేదు దేవుడు. ఆ మొదటి లోకానికి వర్షం అంటే తెలియదు. అటువంటి వర్షం అంటే తెలియని పరిస్థితిలో నోవహుతో దేవుడు చెప్పాడు, వాడ చేసుకో అని చెప్పాడు. వాడెందుకు అనంటే దేవుడు చెప్తున్నాడు, లోకాన్ని నేను నాశనం చేస్తాను, పైనుండి జలములు వస్తాయి, క్రింద నుండి జలములు కమ్ముతాయి, ఈ జలముతో లోకాన్ని ముంచేస్తాను, ఈ వాడ నీటి మీద నడుస్తుంది, ఇందులో నీవు నీ ఇంటి వారు చేరిపోండి అని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, హెబ్రీ 11వ అధ్యాయం 7వ వచనంలో అదే చదివాం మనము. అది వరకు చూడని సంగతులను గూర్చి అతను హెచ్చరించబడ్డాడు అని. అంటే అది వరకు వర్షం అనే సంగతి తెలియదు, నాశనమైనటువంటి సంగతి, అందరూ ఒకసారి నాశనం అయిపోతారు అనేటటువంటి విషయము వారికి తెలియదు. గతంలో మీకు చెప్పాను, ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాలు బతికారు? 930 సంవత్సరాలు.
969 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు బతికారు. ఇప్పుడు వారి చెడుతనము అధికమైపోయింది కాబట్టి పైనుండి వర్షం కురిపిస్తాడు. అది వరకు చూడని సంగతి. వర్షము అప్పుడు పడినట్టుగా ఎవరు చూడలేదు, ఎందుకంటే వాన కురిపించలేదు దేవుడు. ఇంకా వర్షం పడని దాని కొరకు వర్షం పడుతుందంటే ఎవరు నమ్ముతారు? అసలు వర్షం అంటే ఏంటని అడుగుతారు. ఈ జలములే పైనుండి వస్తాయి. ఆకాశం వైపు చూసి అక్కడేం జలం ఉంది, ఏం కనబడదు, శూన్యంలాగా ఉంది, ఇదంతా ఒట్టిదే అనుకుంటారు. ఎలాగైతే జలప్రలయము వాళ్ళు కాదు అనుకున్నారో, ఇప్పటి లోకం ఏమనుకుంటుందంటే యేసు ప్రభు రాకడ కూడా లేదు అంటారట. వాక్యము అదే చెబుతుంది మనకి. చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుండి మనము చదువుతాం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టించబడినప్పుడు ఈ భూమి ఆకాశం ఎలాగుందో అలాగే ఉంది అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏమంటారట? ఆయన రాకడ ఏమైంది? పితరులు ఎప్పుడో మా తాతల తండ్రుల నుండి చూస్తున్నాము, అప్పుడు ఎలాగుందో ఈ భూమి ఆకాశం అలాగే ఉంది. ఆయన రాకడ అంటున్నారు. ఎప్పుడు వస్తుంది? ఏ రాకడ లేదు, ఏమీ లేదు అని అంటారు. 3వ వచనం, అంచె దినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి ఇలాగా ఆయన రాకడ ఏమైంది అని అపహసిస్తారు. వారి దురాశలు చొప్పున నడుచుకుంటారు. రాకడ ఉంది, శిక్ష ఉంది అంటే నమ్మరు. వారి దురాశల చొప్పున నడుచుకుంటూ ఉంటారు. అప్పుడున్న లోకము వారి చెడుతనాన్ని బట్టి దేవుడు శిక్షిస్తే, ఇప్పుడున్న లోకము పరిదెగించి తిరుగుతూ ఉంటే దేవుడు శిక్షించుకుంటా ఊరుకుంటాడా? కాబట్టి అప్పుడు లోకానికి ఏం చేశాడు దేవుడు అని అంటే 6వ వచనం, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు ఇలాగ భద్రంగా ఉంచాడు. ఎవరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, వారి జీవితాల్లో ఎన్ని దేవునికి విరోధమైన ఉన్నా దేవుడు కామ్గా ఉన్నాడు. ఎందుకు కామ్గా ఉన్నాడు? ఆనాడు అంతగా దేవుడు శిక్షించాడు కదా, ఇప్పుడు శిక్షించడంటే తన ప్రేమ చేత, తన కనికరం చేత, మనందరి కొరకు, పాపుల కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య తండ్రి ఆ కుడిపార్శాన్ని కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వాళ్ళ కొరకు ప్రాణం ఇచ్చాను, వాళ్ళకి మరొక సంవత్సరం కూడా ఇద్దాము, వాళ్ళు మారు మనసు పొందుతారు, సువార్త ప్రకటింప చేస్తాను, వారు నా మాటలు వింటారు, వాళ్ళు మారు మనసు పొందితే వాళ్ళు మరి రక్షించబడతారు, వాళ్ళ దోషం వారి మీదకు మోపకండి, వాళ్ళ దోషం నా శిలువలో మోసాను కదా అని దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తామన్నాడు. మన కొరకు వేడుకోవడం బట్టి, మన దోషాన్ని బట్టి మనకు శిక్ష వేగము రావడం లేదు. అవకాశం ఇస్తున్నాడు దేవుడు, అవకాశం ఇస్తున్నాడు. అయితే ఈ అవకాశాన్ని మనము వినియోగించుకోకుండా హృదయాలు కఠినపరుచుకొని మనము జీవితం మార్చుకోకుండా అలాగే ఉన్నామనుకోండి, అకస్మాత్తుగా అపాయం వస్తుంది. అప్పుడు ఎవరు కూడా తప్పించలేరు. అందుకే 9వ వచనంలో చెప్పబడతా ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడనూ నశింపవలనని హెచ్చరింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లుగా ఆయన ఆలస్యం చేసినోడు కాదు కానీ ఎవరూ నశించకూడదని, అందరూ మారు మనసు పొందాలని కోరి దీర్ఘశాంతము. ఏంటమ్మది దీర్ఘశాంతం అంటే?
తన శాంతాన్ని ఎంత పొడిగించుకుంటున్నాడో తన శాంతము ఎన్ని ఆయన విరోధంగా చేసిన ఓర్చుకుంటున్నాడు, భరిస్తున్నాడు, చూస్తున్నాడు. దీర్ఘ శాంతముతో వేచి ఉన్నాడు దేవుడు. అప్పుడున్న లోకము నీటి వరదలో నశించిపోయింది. నోవహు తన ఇంటి వారు ఓడలోకి వెళ్ళిపోతే ఆ ఓడలోకి వెళ్ళిన దినం వరకు వాళ్ళు ఇల్లు కట్టుచు, పెళ్లి చేయొచ్చు, నారు నాటుచు, త్రాగుచు, తినుచు, దిగులు లేకుండా ఉంటే జలప్రలయం వచ్చి వారిని ముంచివేసింది. నోవహు చెప్పాడు, అయ్యా వాడ మీ కొరకే రండి. కుటుంబము నోవహును నిందించారు. అందరూ పరిపాటు చేసుకుంటే నువ్వు వాడ చేస్తావేటి? అసలు వాడంటే ఏమిటి? ఎందుకు ఈ వాడ? ఆ చెట్లు కొట్టడం ఏమిటి? అవి తీసుకురావడం ఏంటి? అవన్నీ కొయ్యడం ఏంటి? ఆ చెక్కలు తీయడం ఏంటి? ఈ పనులన్నీ ఎందుకు? కుటుంబానికి నువ్వే సహాయం చేయవు, ఎప్పుడు వాడే అంటావు. 3 అంతస్తులు వాడ తానే చేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఊరందరూ అడిగారు, ఎందుకంటే జలప్రలయం వస్తుంది, మీరు నాశనం అవ్వకుండా దేవుడు వాడ తయారు చేయమన్నాడు, వాడలోకి రండి అంటే నవ్వారు. వాళ్ళందరూ ఎగతాళి చేశారు. ఇప్పుడు కూడా ప్రభు రాకడం ఉంది, సిద్ధపడండి అంటే అపహాసకులు ఎగతాళి చేస్తారట. దైవవాక్యంలో రాయబడి ఉన్నది. మునుపేమి జరిగిందో చివరిలో అదే జరుగుతుంది. ముందున్నవే ఇప్పుడు వస్తాయి. భూమి మీద కొత్తది ఏదీ లేదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆనాటి లోకము ఆ యనమండుగురు నోవహు భార్య, 3 కొడుకులు 3 కోడళ్ళు వాడలోకి వెళ్తే దేవుడే తలుపు వేశాడు. అప్పుడు ప్రళయం వచ్చి అందరిని ముంచి వేసినప్పుడు తలుపు తీయంటే తలుపు దేవుడేసిన తర్వాత దాన్ని తెరిచేవారు ఇంకెవరో కూడా ఉండనే. నోవహు వేయలేదు ఆ తలుపు, దేవుడే ఆ తలుపు వేశాడు. ఆ తలుపులో నోవహు కుటుంబంతో పాటు రెండేసి జీవరాశులన్నీ తీసుకొచ్చాడు. ఎందుకంటే భూమి మీద నీరు నిండిపోతుంది కాబట్టి. ఆకాశ తూములిప్పాడట దేవుడు, అంటే కొంచాలతో కురిసింది వర్షం. కిందనున్నటువంటి ఓటలు దేవుడు విప్పాడట. కింద నుండి ఓటలు వచ్చాయి, పైనుండి తూములతో పోయబడింది. అప్పుడు భూమి 40 రాత్రుల్లో 40 పగల్లో పర్వతాలు మునిగిపోయి మరి 15 మూరల పైకి నీరు వచ్చింది. అంటే భూమి ఆకాశము ఒకటైపోయింది. సమస్త శరీరులు చచ్చిపోయారు. దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదా? చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఆ పేతురు రాసిన 2వ పత్రిక ముందు ఒక పేపర్ తీస్తే మీకు దొరుకుతుంది. మరి మొదటి పేతురు 3వ అధ్యాయం 19వ వచనం చదవండి. పూర్వము దేవుని దీర్ఘశాంతము అంటే వాడ దగ్గరికి ఎంతమంది వస్తారో, వాడ తయారు చేయబడింది, ఊరందరికి ప్రకటన చేయబడింది. వాడలోకి ఎందరు వస్తారని దేవుడు ఇంకా దీర్ఘశాంతంతో ఎదురు చూస్తుంటే, పూర్వము నోవహు దినములలో 3:19 వాడ సిద్ధపరుచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, విధేయత లేని వారు, తిరుగుబాటు చేసేవారు వారి దగ్గరకు, అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్నారు. వాళ్ళు పాపపు చెరలో ఉన్నారు, సైతాను చెరలో ఉన్నారు, లోకపు చెరలో ఉన్నారు, మత్తులో ఉన్నారు, పాపములో ఉన్నారు. అది వారికి ఒక చెరలాగా ఉంది. చెరలో ఉన్న వారికి ఆత్మల యొద్దకు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. కాబట్టి నీటి ద్వారా యనమండు రక్షణ పొందారు. దానికి సాదృశ్యము బాప్తిస్మము అని పేతురు రాస్తా ఉన్నాడు. పాపం ఒప్పుకొని ఇక నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని బాప్తిస్మం తీసుకొని లోకము నుండి వేరే దేవుని కొరకు జీవించాలి. ఏమిటి బాప్తిస్మం అంటే, బాబు జీవించిన జీవితం ఎంతవరకు జీవించాను, ఇక దైవ సత్యం తెలుసుకున్నాను,
నేను దేవుని కొరకు బ్రతుకుతానని. నాకు ఫోన్ వచ్చింది మౌలు నుండి, అన్నయ్య నేను బాప్తిజం తీసుకుంటాను అని చెప్పేసి. దేవుని వాక్యం చిన్నప్పటి నుండి తెలుసు, దేవుని సత్యం చిన్నప్పటి నుండి తెలుసు. ఇంకా ఎంతవరకు దేవునికి దూరంగా ఉంటాము? మిగిలిన జీవితం దేవుని కొరకు గడపాలి. ఇక్కడ బాప్తిజం తీసుకోమని మరి రానమ్మ చెప్తుంది, కానీ మన ప్రజల మధ్య నేను తీసుకోవాలని నాకు ఆశ ఉంది. ఎప్పుడు ఇస్తారు మీరు బాప్తిస్మాలు అని అడుగుతాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, సంఘంలో ప్రకటించండి, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఫోన్ చేశాను. చాలా సంతోషం వేసి తీర్మానం చేసుకోవాలా, ఎవరిమైనా సరే తీర్మానం చేసుకుని దేవుని దగ్గరకు రావాలి. నేను చెప్పాను, చిన్నగొడవలో ఒక ఇద్దరు బాప్తిస్మాలు కావాలన్నారు. ఒకవేళ నీవు వస్తే మందిరంలో ప్రకటన చేస్తాం, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు సిద్ధపడమని చెప్తాం. క్రిస్మస్ ఉదయం ఎలాగో కార్యక్రమం అవుతుంది కాబట్టి భోజనం తర్వాత బాప్తిసం తీసుకుని చిన్న సువార్తలాగైనా చేద్దాం, వీలుంటే ఆ రోజుకి రండి అని చెప్పడము జరిగింది. మధ్యలో ఎందుకు ఈ మాట చెప్పానంటే ఇక్కడ సందర్భం వచ్చింది. ఏంటి? దానికి సాదృశ్యమైన బాప్తిస్ము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. కాబట్టి మీ జీవితాన్ని దేవునికి అర్పించుకోండి. నోవహు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధం చేశాడట. అది చూడండి. పిల్లలు విభేదించవచ్చు, భార్య విభేదించవచ్చు, కోడళ్ళు వ్యతిరేకించవచ్చు, కానీ దేవుడు చెప్తానడమ్మా. ఆ దేవుడు చెప్పే మాటలన్నీ రుజువు అవుతున్నాయి. వర్షం స్టార్ట్ అయింది. ఆ ఇంటి వారు నమ్మారు. మిగతా వారు పర్లేదు, మేడెక్కిపోతాం, కొండ ఎక్కిపోతాం అనుకున్నారు, చెట్లు ఎక్కిపోతాం అనుకున్నారు. అన్నీ ముంచేశాయి. దేవుని ఉగ్రత నుండి ఎవరు తప్పించుకోలేరు. ప్రకృతి అంతా దేవుని చేతిలో ఉంది. సునామీ వస్తుందని చెప్తారు శాస్త్రవేత్తలు. సునామీ రాకుండా ఆపుతారా? తుఫాన్ వస్తుందని ప్రకటన చేస్తారు, తుఫాన్ రాకుండా ఆపుతారా? భూకంపం రావచ్చు అని చెప్తారు, భూకంపం రాకుండా ఏమైనా ఆపగలరా? పిడుగులు పడతాయి అని చెప్తారు వాతావరణ శాఖ, పడకుండా ఆపగలరా? దేవుడే వాటిని ఉధృతి చేస్తే మానవులు ఏమైపోతారు? మానవులు మేమే తెలిసిన వాళ్ళు, మేమే శక్తివంతులు, మేమే బలవంతులు అనుకుంటారు. మానవుడు దేవుని చేతుల నుండి తప్పించుకోలేడు. కాబట్టి దేవుని అనుగ్రహము ఇంకా నీ పట్ల ఉంది. అందుకే నీవు లోకంలో చెడుతనంలో జీవించిన దేవుడు నీవు ఆయన దగ్గరకు వస్తావని దీర్ఘశాంతముతో ఎదురు చూస్తా ఉన్నాడు దేవుడు. ఎరిగినటువంటి నోవహు తన ఇంటి వారి కొరకు వాడ సిద్ధం చేశాడు. మరి దైవవాక్య సత్యం తెలిస్తే నీవు నీ పిల్లలకి చెప్పాలి, నాన్న దేవుణ్ణి నమ్ముకోవాలి, నాన్న దేవుణ్ణి నమ్ముకోవాలి, అమ్మ దేవుణ్ణి నమ్ముకోవాలి, తల్లి దేవునిలో ఉండాలి. దేవుని దగ్గర రావడానికి అసలు ఏమిటి ఆటంకం? నీ క్రియలకు జీతం ఉంది, నువ్వు పోకిరిగా తిరిగిన పనులకి జీతం ఉంది, నువ్వు ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినేదానికి కూడా జీతం ఉందంటే దేవుని మందిరంకి వెళ్ళడం దండగా. దేవుని మందిరంకి వెళ్తే పని పాట లేని వాళ్ళు చేసే పని. లోకంలో చాలామంది అలాగే అనుకున్నారు, గతించిపోయారు, దేవుడు లేని వారిగా చచ్చిపోయారు. దేవుణ్ణి అర్థం చేసుకోలేదు, దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదు. దేవుడు ప్రాణమే పెట్టాడంటే ఊరక పెట్టాడా? తన రక్తంతో నరుల పాపాలు కడిగేసి నేనే మార్గము అని చెప్పి పరలోక ద్వారం ప్రభువే, ఆయన ద్వారా మనం నిత్యత్వానికి వెళ్ళాలని చూస్తే తలుపు మూయబడినంత వరకు కూడా నీవు వెళ్ళకపోతే ఎవరిది తప్పు? అప్పుడున్న లోకము ఆ నీటితో నశించిపోతే ఇప్పుడున్న భూమి ఆకాశము దేని కొరకు నిల్వ చేయబడ్డది? అగ్ని కొరకు. మరొకసారి చదువుతాం, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం. చూడండి ప్రియమైన దేవుని పిల్లారా, 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పు నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినదై.
అదే వాక్యము వలన భద్రము చేయబడి భక్తిహీనులకు తీర్పు నాశనము, ఈ భూమి ఆకాశాలు దేవుడు అగ్ని చేత దహించి వేస్తాడు. అదే భక్తిహీనులకు శిక్ష. అప్పుడు దేవుడు తన సంఘాన్ని ఏం చేస్తాడు? తన పిల్లల్ని తను తీసుకుని వెళ్ళిపోతాడు. భక్తిహీనుల్ని అగ్ని చేత దహిస్తాడు. కాలిపోయి చచ్చిపోతాంలే అంటే అదే అంతం కాదు. వారి ప్రాణము నిత్య నాశనం నరకంలో యుగ యుగాలు వేతన పడాలి. పరిశుద్ధులు ఆయన విశ్వసించిన వారు, జీవితాలు మార్చుకున్న వారు దేవుని రాజ్యంలో యుగ యుగాలు ఆయనతో పాటు ఆనందించాలి. ఈ నిత్యత్వం మీద ఉందని దేవుడు చెప్పాడు కాబట్టే కదా మనము మన ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధం చేసుకోవాలి. మన కొరకు సిద్ధపరచబడిన వాడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన నమ్ముకొని నువ్వు కూర్చో, ఆయనే నడిపిస్తాడు. ఈ వాడ పరలోకానికి తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఈ భూమి ఆకాశం మీదకి ఆ శ్రమ వస్తుంది. అయితే ఎలాగ వస్తుందంటే దొంగ వచ్చినట్లుగా వస్తుంది. 10వ వచనం అక్కడ 3వ అధ్యాయంలో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. 11వ వచనం, ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాల. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. పవిత్ర ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా, ప్రభువా నీ రాకడ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాలి. నిజంగా దైవ భయం కలిగిన వాళ్ళు నిర్లక్ష్యంగా బతకరు, జాగ్రత్తగా ఉంటారు. ఒక అబద్ధమాట రాత్రి మనం పడుకోకూడదు. రాత్రే దేవుడు వస్తే పిలుపు వస్తే ఏమవుతాం? ఎక్కడికి వెళ్తాం? అబద్ధకులందరూ అగ్ని గంధకములతో మండుకొండం. ఆ దినముల గ్రంథములు తెరవబడు. దేవుని వాక్కే మనకు తీర్పు తీరుస్తుంది. ఆయన తీర్పు తీర్చడం రాలేదు, ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు. వ్రాయబడిన వాక్యం తీర్పు తీరుస్తాడట. అంటే ఎలా సిద్ధపడాలి చూడండి, నీ కొరకు నీకు ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి. దేహానికి దీపం కన్ను. ఆ కంట్లో కారం వేస్తే ఎలాగ ఉంటుంది? కళ్ళు నొప్పులు అనుకో, పచ్చిమిరపకాయలు బాగా రుబ్బేసి రసం తీసి రా కంట్లో వేస్తానంటే వేసుకుంటారు ఎవరైనా? ఏం చేయడం? అది కళ్ళుని చూపును పోగొట్టడమే. జీవితాన్ని దేవుని భయం ఎరిగి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక లోకమంతా సంపాదించి నరకానికి పోతే వానికి ఏం ప్రయోజనం అని దేవుడు అంటాడు. కాబట్టి మనం తీర్మానం చేసుకోవాలి. అందుకే దేవుని రాజ్యం కొరకు అవమానాలు భరించిన, నిందలు భరించిన, మనుషులందరూ హేళన చేసిన అవన్నీ తట్టుకొని దేవుల్లో కొనసాగాలి. అప్పుడే దేవుడు వచ్చినప్పుడు మనకు ప్రతిఫలం వస్తుంది. ఎంతోమంది స్నేహితులన్న మాటలకి, చుట్టాలన్న మాటలకి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు దేవుని వదిలేసి. అటువంటి వాళ్ళకి ఏం గతి పడుతుందో తెలుసా? చూడండి, తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక. కాబట్టి భక్తిహీనులు ఏమవుతారో అక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చూడండి, 3వ వచనం నుండి మనము క్రిందికి చదువుతాం. మరి 10వ వచనం వరకు కూడా మనము చదవచ్చు. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము. అంటే సంఘంలో పిల్లలు దేవుని నమ్ముకొని ఎన్ని కష్టాలు నష్టాలైనా సరే దేవునిలో కొనసాగుతున్నటువంటి ఆ తెస్సలోనిక సంఘాన్ని బట్టి పౌలు రాస్తున్నాడు, మిమ్మల్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మన విశ్వాసం అభివృద్ధి పొందలేదనుకోండి, చిన్న మాటకి కూడా అలిగి వెళ్ళిపోతాం.
నీ విశ్వాసం వృద్ధి ఉందనుకో 100 మాటలన్నీ దేవుని మందిరంలోనే ఉంటాం. కారణం ఏంటంటే మనుషులతో నాకేటి పని, దేవుడితో నాకు పని అంటాం. పాస్టర్ గారు తిడితే నాకేటి ఉంది, ప్రభువు నన్ను తిట్టాలి కానీ పాస్టర్ గారు తిడితే నాకేటి అయిపోద్ది అంటాం. విశ్వాసులు అందరూ నన్ను చూడటం లేదు, విశ్వాసం చూడకపోతే నాకేటి, దేవుడు నన్ను చూస్తాడు. ఇది నిరీక్షణ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు, కాబట్టి ఎవడు మిమ్మల్ని మోసం చేయకూడదు. మీ హృదయంలో లేనిపోయిన ఆలోచనలు పుట్టి మీరు దేవునికి దూరం అవ్వకూడదు. ప్రతివారు తమ సొంత రక్షణ కాపాడుకోవాలి. ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. 4వ వచనం, అందువలన మీరు పొందే హింసలన్నిటిలో మీరు వాటన్నిటినీ సహించారు. ఆ శ్రమలలో మీరు ఓర్చుకున్నారు కానీ పారిపోలేదు. మీ విశ్వాసాన్ని మేము చూసి దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాము. అబ్బా, ఏం విశ్వాసము! ఎన్ని నిందలు వచ్చాయి, ఎన్ని అవమానాలు వచ్చాయి, అందరు తిట్టారు, అందరు దూషించారు, సంఘం అంతా ఒక్కటైపోయారు. అతన్ని పట్టించుకోలేదు. అయినా సరే వాళ్ళు ఎవరిని చూడలేదు, దేవుల్లో కొనసాగుతాడని పౌలు వారి విశ్వాసాన్ని కొనియాడుతూ ఉన్నాడు. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? దేవుని రాజ్యం కొరకే కదా. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారు? ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరు నిజంగా యోగ్యులు. మీరు ఇలాగ ఓర్చుకొని ఉండుట దేవుని న్యాయమైన తీర్పుకు సూచనగా ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టేవారు ప్రభు వచ్చినప్పుడు దేవుడే ప్రతిదండన చేస్తాడు. లోకస్తుల యొక్క హేళనలు, వారు మీకు పెట్టే బాధలు అన్నీ సహించి మీ విశ్వాసాన్ని కాపాడుకున్నారు. చూడు, ఎందుకొరకు? దేవుని రాజ్యం కొరకే కదా. ఆ రాజ్యము పొందడానికి మీరు అర్హులు. ఇవన్నీ ఓర్చుకున్నారు. విశ్వాసం దేని కొరకు ఓర్చుకోవాలా? అందరు నన్ను అలా చూస్తే నేను ఎందుకు మందిరికి వస్తాను అనకూడదు. ఎదుటివారి పట్ల ప్రేమ చూపించాలి. సంఘములో నువ్వు బాధపడాలి, ఇతరుల్ని ఆనందింప చేయాలి, నీకు బహుమతి వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, 6వ వచనం, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, ఎలా ప్రత్యక్షమవుతాడు? అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు. ఎవరికమ్మా శిక్ష? దేవుని ఎరగని వారు, ఎరగకుండా ఉన్నవారు, దేవుని సువార్త ఎరిగినా లోబడని వారు. దేవుని ఎరగకపోతే ఎంత కష్టమో చూసారా? అగ్ని జ్వాలలతో ఆయన వచ్చినప్పుడు దేవుని ఎరగని వారికి, ఆయన సువార్త ఎరిగినా లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు దేవుడు వాళ్ళకి ప్రతిదండన చేస్తాడు. దేవుడు ఇచ్చే శిక్ష ఎలాగుంటుంది? మనుషులు శిక్షిస్తే ఒక దరువు కొడితే లెగుస్తాం. దేవుడు శిక్షిస్తే ఇంకా మనకి అడ్రస్లు ఉండవు. ప్రియమైన దేవుని పిల్లారా, కాబట్టి మిమ్మును శ్రమపరుచు వారికి ఆ దినాన శ్రమ వస్తుంది. శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ప్రభువా, ఎవరు వీరు నాయనా? ఎక్కడి నుండి వచ్చారు అంటే వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు. ఎక్కడి నుండి వచ్చారు? మహాశ్రమంలో నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. వీరు ఎక్కడి నుండి వచ్చారు? మహాశ్రమంలో నుండి వచ్చారు. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నారు. గొర్రెపిల్ల ఎవరు? యేసయ్య. యేసు రక్తంలో కడుక్కున్నారు. మహాశ్రమలైనా అనుభవించారు. కాబట్టి దేవుడు జీవజలాల బొగ్గల దగ్గరికి వారిని నడిపిస్తాడట. ఎక్కడికి?
దేవుడు న్యాయవంతుడు. ఆ దినాన వారికి ఆనందం, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడు, వారి కన్నీరు తుడిచివేయబడుతుంది. యుగ యుగాలు దేవునితో ఉంటారు. కాబట్టి మిమ్మల్ని శ్రమ పెట్టే వారికి, దేవుని సువార్తను ఎరగిన మరి లోబడిన వారికి, దేవుని ఎరక్కుంటా వారి జీవితాలు త్రోసివేసి బ్రతికిన వారికి ప్రతి దండన. కాబట్టి అప్పుడు ఏమవుతుందో ఆ క్రింద రాయబడింది, ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన 10వ వచనం చదవండి. ఆ దినమున తన పరిశుద్ధులు యందు మహిమపరచబడతాడట దేవుడు. విశ్వసించిన వారి యందు, వారందరి యందు ప్రశంసించబడుటకు ప్రభు వస్తాడట. నిజంగా ప్రభు వారి యందు సంతోషిస్తారు, వాళ్ళు ప్రభువునందు ఆనందిస్తారు. ప్రభువా, భూమి మీద పడిన ఈ కొద్ది శ్రమలకే మాకెంత భాగ్యమా. వాళ్ళు అప్పుడు ఎక్కడ నిలబడతారంటే బంగారు రోడ్ల మీద నిలబడతారు. ఏటి రోడ్లు, ఏమిటి మహిమ, ఆ కొద్ది శ్రమలకే మాకెంత బహుమానమా. మరణం లేదా, వేదన లేదా, ఏడ్పు లేదా, రోదన లేదా, యుగయుగాలు జీవమా. ఎంత చూసినా ఈ పట్టణం తనివి తీరదే. ఎంత సౌఖ్యము సుఖము, భూమి మీద ఇటువంటిది లేదే. ప్రభువా, ఇది మా కొరకా అని ప్రశంసిస్తారట దేవుణ్ణి వారు. అప్పుడు ఏమవుతుంది? వచ్చినప్పుడు అట్టివారంటే ఎట్టివారు? దేవుని సువార్త ఎరగిన వారు, సువార్తకు లోబడిన వారు, ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందల మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యము మీరు నమ్మారు, వారైతే నమ్మలేదు. అందుకే మీకు ఈ వైభవము. వారు దేవుని సన్నిధిలో పారదోలబడి నిత్య దండన, ఒకరోజు దండన కాదు, నిత్య దండనకి పాత్రలు అవుతారు. ఈ మాటలు వింటున్న నీవు క్రీస్తు వాడలోకి వచ్చావా? నీ ఇంటి వారి కొరకు వాడ సిద్ధం చేసే పనిలో ఉన్నావా? నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ ఇంటి వారికి పోషణ బాగా చూస్తున్నావు, భవిష్యత్తు బాగా చూస్తున్నావు, సంపాదన బాగా సంపాదించేస్తున్నావు. వారి రక్షణ కొరకు నీవేం చేస్తున్నావు? ప్రియమైన దేవుని పిల్లారా, ఆ వాడలోనికి రావాలా? వాడ తలుపులు మోయబడును, వచ్చిన లాభము లేదప్పుడు. వాడ తలుపులు మోయబడును, వచ్చిన లాభము లేదప్పుడు. వెలుపలుండి ఏడ్చేదారు, వెలుపలుండి ఏడ్చేదారు. నమ్మి కూర్చోనడుకును యేసు, వాడవచ్చింది రక్షణ, వాడవచ్చింది. వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు రండి. వాడవాడల వారినంతా తీసుకెళ్ళుటకు వాడవచ్చింది యేసు, వాడవచ్చింది. పల్లె పట్నం వారినంతా తీసుకెళ్ళుటకు రండి. పల్లె పట్నం వారినంతా తీసుకెళ్ళుటకు. వాడ తలుపులు మూయక ముందే రండి. అంతట తలుపు మూయబడెను. అయ్యా అయ్యా మాకు తలుపు తీయని బుద్ధి లేని కన్యకులు తలుపు కొడితే పెండ్లి కుమారుడు అంటున్నాడు, మీరెచ్చటి వారు మిమ్మల్ని ఎరగను, పొండి అని చెప్పాడు. కాబట్టి
ప్రభు త్వరగా వస్తావన్నాడు. సిద్ధపడాలి. సంవత్సరాలు గతించిపోతున్నాయి. మారు మనసు లేకుంటే ఉంది. ఆత్మీయ భారం లేదు. నువ్వు నశించిపోతున్నావు, నిన్ను గూర్చి నీకు చింత లేదు. నశించిపోతున్న నీ వారి కొరకు చింత లేదు. నశించిపోతున్న లోకాన్ని దేవుని వైపు తిప్పాలనేటువంటి ప్రార్థన లేదు. ఎంత మత్తులో ఉన్నాము. ఎవడు అలా పోతే నాకెందుకు అంటే వాళ్ళందరి కొరకు రేపు దేవుడు నిన్ను నిలబెట్టి అడుగుతాడు. ఆ భయం నీకుందా? నీకెందుకు రక్షణ ఇచ్చాను? నీ రక్షణ నువ్వు కాపాడుకున్నావా? ఇతరులకు నువ్వేమేం చెప్పావా? ఇతరుల రక్షణకి నీవు కారకుడు కాకపోతే నువ్వు నేరస్తుడువు. దేవుని వాక్యంలో చెప్పాడు, నువ్వు వారికి ప్రకటించు, వారిని గురించి నీకు లెక్క అడుగుతాను. నీవు చెప్పినా వారు వినలేదనుకో, వారి శిక్ష వారు అనుభవిస్తారు. వారిని గూర్చి నిన్ను మరి లెక్క అడగను. ఎరిగిని నీవు చెప్పకపోతే ఎలాగా? ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని భయము కలిగి నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు వాడ సిద్ధం చేసుకో. సిద్ధపరచబడిన వాడ ప్రభువైన యేసుక్రీస్తు వారు. జీవపు వాడ. వెలుపట ఉన్న వారందరూ చచ్చిపోయారు, వాడలో ఉన్నవారు సురక్షితంగా బ్రతికారు. 18వ వచనం ఆ యొక్క 6వ అధ్యాయంలో యోహాను ఆది కాండములో దేవుడు అన్నాడు, నీతో నా నిబంధన చేస్తానన్నాడు. దేవునితో నడిచాడు కాబట్టి నోవహుతో దేవుడు అన్నాడు, నీతో నా నిబంధన స్థిరపరుచుదును. నీవును నీ కుమారులను నీ భార్య నీ కోడన్రు ఆ వాడలో ప్రవేశింపవలెను. నీతో కూడా ఉంచుకోవడానికి, వాటిని బ్రతికించి ఉంచుకోవడానికి సమస్త జీవరాశుల్లో రెండేసి ఆడ మగ నీ దగ్గరికి తీసుకొస్తాను. నీ కొరకు వాటి కొరకు 5 నెలలు ఆ వాడలో ఉండాలి. కాబట్టి ఆహారం సిద్ధపరచుకో. 22వ వచనం, అదే ఆఖరి వచనం చదవండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించినది యావత్తు. కాబట్టి భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయో అవన్నీ రెండేసి వస్తే అవి తినడానికి, వీళ్ళ కుటుంబం తినడానికి ఎన్నాళ్ళు పట్టిందో. సేద్యం చేసి, ఎండబెట్టి, బస్తాల్లో నెట్ వేసి, స్టాకు చేసి, ఎన్నో అంతస్తులో పెట్టాడు ఆ వాడలో. ఇవన్నీ చేసి 5 నెలలు ఆ వాడలో ఈ యొక్క భూమి మీద, భూమి ఆకాశం ఒకటైపోయింది అన్నట్టుగా పర్వతాలు మునిగిపోయి, పర్వతాలు పైన 15 మూరలు ఎత్తు జలప్రలయం వచ్చినప్పుడు జీవము గల ప్రతిదీ చనిపోయినప్పుడు వాడలో ఉన్నవారు మాత్రమే బ్రతికారు. అందుకే 17వ అధ్యాయం లోకాసువార్త 17:26 వచనం త్వరగా తీసి చదవండి. నోవహు దినములలో జరిగినట్టుగా మనుష్య కుమారుని దినములలో కూడా జరుగును అని వాక్యం అక్కడ రాయబడింది. 17:26 నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు, చూడండి, వాడలోకి వెళ్ళిపోయినంత వరకు కూడా ఆ ఊరోళ్ళకి చెప్పినా సరే వాళ్ళు ఏం చేస్తారట? తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇవ్వబడుచు ఉండిరి. అంతలో జలప్రలయం వచ్చి, ఇందాక వాక్యంలో చదివాం. ఎలాగ చదివాము? అయితే ప్రభు దినం దొంగ వచ్చినట్లుగా వచ్చును, అకస్మాత్తుగా వచ్చును. జలప్రలయం ఒక్కసారి ఉన్నట్టుండి వచ్చింది అంతే, వారిని ఈడ్చుకు వెళ్ళిపోయింది అంతే. వాడలోకి వెళ్ళే దినము వరకు కూడా వారు ఎవరికి జాగ్రత్త లేదు. నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగురా. ఈ నీరంతా కిందకి వెళ్ళిపోదురంతే, అది అక్కడ అలాగ వచ్చి ఒక్కసారి ఏమైంది? నలుపక్కలా గమ్మేసింది. ఇప్పుడు ఎటు వెళ్ళిపోదామన్నా అటు వెళ్దామంటే అటు నుండి వరద వస్తుంది, ఇటు వెళ్దామంటే ఇటు నలుపక్కల. ఓ బాబు భలేగా మోసపోయాం రా. నోవహు చెప్పిన మాట
కరెక్టేని, అది నోవహు మాట కాదు, దేవుని మాట. అది వరకు చూడని సంగతి నమ్మాడు. రాకడ అపహసించకు, అది ప్రభువు మాట, జరిగి తీరుతుంది. ఆ రాకడ కొరకు మనము సిద్ధపడాలి. కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభువా, నా జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాను నాయన. లోకము నుండి వేరే నీ తట్టు తిరిగి ప్రభా నిన్ను సేవించడానికి మిగిలిన దినాలు నీ కృపలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. లోక చెడుతనం నుండి ప్రభా నేను వేరే నీ బిడ్డగా బ్రతకాలనుకుంటున్నాను. నన్ను నడిపించు. దేవుని చేతులకు అప్పగిస్తే నోవహు కాపాడిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా కాపాడతాడు. వాక్యం చెప్తుంది, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. నువ్వు నిజంగా విశ్వాసం ఉంచితే నీ ఇంటి వారి కొరకు ప్రార్థన చేస్తావు. అప్రమత్తంగా లేము, అజాగ్రత్తగా ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని ఉగ్రత భక్తిహీనుల మీదకి వస్తుంది. మరి ఎలాగ తప్పించుకుంటాం? ఇంకా భక్తిహీనంగా తిరగొద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు. దానికి శిక్ష నిత్య నాశనం. కాబట్టి దేవుని తట్టు తిరిగి, దేవుడిచ్చిన మరి సంవత్సరం ఈ ఆఖరికి వచ్చాము. ఇంకా ముందున్నటువంటి దినాల్లో దేవుని కొరకు మనము మిగిలిన జీవితం దేవునికి అప్పగించి ప్రభు సన్నిధిలో ఆయన పిల్లలతో ఆనందించి ఆయన రాకడ కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించి ఆ రాజ్యం కొరకు సిద్ధపడదాం. ఈ శ్రమలన్నీ ఆ రాజ్యం కొరకే. ఎక్కడేదో ఇచ్చేస్తాడు, ఇక్కడేదో చేస్తాడని కాదు. దేవుడు అందరికీ పోషించేవాడు, కాపాడేవాడు, సహాయం చేసేవాడు. ఆయన పిల్లలకి ఇస్తాడు. అయితే ఆయన పిల్లలు, నిజమైన పిల్లలు, వీటన్నిటి మీద మనసు కంటే ఆయన రాజ్యం మీద మనసు పెట్టుకుంటారు. కాబట్టి ఆయన రాకడ సమీపంగా ఉంది. మనము సిద్ధపడదాం, మన కుటుంబాలు సిద్ధపడదాం. ప్రభు వాడలోనికి మనం అందరము వచ్చి సురక్షితంగా నిత్య నాశనము నుండి తప్పించబడి నిత్య జీవంలో మనం ప్రవేశించాలి. దేవునితో యుగ యుగాలు ఉండాలి. అందుకొరకే దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని జార విడుచుకోకుండా దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.